హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ 2026 షెడ్యూల్ 1 సంబంధించిన నోటిఫికేషన్ అనేది అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ నిన్ననే మీకు ఒక షార్ట్ క్లిప్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందని. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే పోస్టల్ జీడీఎస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తోటి మళ్ళీ ఇంకో వీడియో చేస్తా ఉన్నాను. అండ్ ఇంకోటి దీనిలో వచ్చేసి మనకు చాలా మార్పులు అయితే చేయడం అయితే జరిగింది అనమాట. 2026 సంబంధించిన నోటిఫికేషన్ అనేది అప్లై చేసినటువంటి వెబ్సైట్‌నే మార్చేశారు. అంటే లింకే మార్చేశారు. అదేవిధంగా కొన్ని స్టేట్స్‌కి లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కూడా కొన్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిది మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోని ఎవరైతే చూసినట్టు ప్రతి ఒక్కరికి లైక్ చేశారంటే గన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ ఏ స్టేట్‌కి అప్లై చేసుకుంటే జాబ్ రావడానికి ఛాన్స్ ఉన్నది నేను నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్ ఈ వీడియోని. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వెషన్ అనేది చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు. లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్‌లో పెట్టుకొని ఫర్దర్‌గా మేము పోస్టల్ జీడీఎస్ కానీ లేకుంటే ఇంకా అదర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ అనేది మనం వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట. వీళ్ళ ముందు ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నారో ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ రైల్వే ఎన్టీపీసీ కానీ రైల్వే గ్రూప్ డి కానీ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. ఈ మంత్ ఎండింగ్ వరకు. తర్వాత మీకు 999 అయితే పెంచడం అయితే జరుగుతా ఉంది. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే కూడా అక్కడ మీరు డెమో వీడియోస్ కూడా చూడొచ్చు. మీకు డెమో వీడియోస్ ఉంటాయి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు 2026 పోస్టల్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 సంవత్సరం అంటే ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ నోటిఫికేషన్ కావాలంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు పిన్‌డ్ సెక్షన్‌లో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. పోస్టల్ జీడీఎస్ 2026 నోటిఫికేషన్ టైప్ చేస్తే కూడా వస్తది అక్కడ మీకు. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇది అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అన్నమాట. మనకు జనవరి 28, 2026 మనకు నిన్న అయితే రావడం అయితే జరిగింది. అండ్ మనకు నోటిఫికేషన్ అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. ఇది జనవరి షెడ్యూల్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. మనకు 2026లో మనకు 2 నోటిఫికేషన్ అయితే వస్తా ఉన్నాయి పోస్టల్ జీడీఎస్‌వి. 28,000 పోస్టులతోటి మనకు జనవరి ఇప్పుడైతే రావడం అయితే జరిగింది. అండ్ సెకండ్ నోటిఫికేషన్ మనకు జూన్ ఆర్ జూలై ఈ 2 మంత్స్‌లో మనకు ఎప్పుడైనా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అది షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అన్నమాట అది. ఇక ఈ నోటిఫికేషన్ మనకి ఏమేమి పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారంటే గన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అంటారు. అండ్ అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అదేవిధంగా డాక్ సేవకు ఈ 3 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఆన్‌లైన్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు క్లియర్ కట్‌గా మనకు ఏవైతే ప్రీవియస్ మనం కొన్ని నోటిఫికేషన్ వీడియోస్ కూడా చేసాం కదా! ఆ వీడియోలో చెప్పినటువంటి మనకు కొత్త డేట్స్ ఏవైతే చెప్పారో జనవరి 31, 2026 నుంచి ఫిబ్రవరి 14, 2026 వరకు ఆన్‌లైన్ వన్ టైమ్ రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్‌లైన్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఏందంటే కేవలం మీరు పోస్టల్ వెబ్‌సైట్‌లో మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి ఓన్లీ రిజిస్ట్రేషన్ అవుతారు. అంటే ఇంక మనకు పోస్టల్ జీడీఎస్‌కి మనం ఇంకా అప్లికేషన్ అయితే చేసినట్టు కాదు అది. అది ఓన్లీ మనం మన డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి మనం ముందే బుకింగ్ చేసుకున్నట్టు. మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే గన. అండ్ మనం పోస్టల్ జీడీఎస్‌కి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే గన ఫిబ్రవరి 2, 2026 నుంచి ఫిబ్రవరి 16, 2026 ఈ డేట్‌లోపు మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు. అండ్ ఇక్కడ మీకు జనవరి 31న మీకు వీడియో చేస్తాను. ఏ విధంగా మన డీటెయిల్స్ ఇచ్చి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ కొంతమంది డౌట్స్ అడుగుతారు. బ్రదర్ మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ కూడా చేసాం కదా! అంటే గన అది వేరు, ఇది వేరు. ఎందుకంటే మనకు అప్లై చేసిన వెబ్‌సైటే మార్చేశారు కాబట్టి మనం మళ్ళీ కొత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు ఎడిట్ ఆప్షన్. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా ముందే ఒకటికి 2 సార్లు వీడియో చూసి గాని అనే వీడియో చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. ఆ వీడియోలు చూసి అప్లై చేసుకోండి. ఫిబ్రవరి 18 నుండి ఫిబ్రవరి 19 మనకు 2 డేస్ మాత్రమే వాళ్ళైతే టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ జీడీఎస్ షెడ్యూల్ 1 సంబంధించిన నోటిఫికేషన్‌లో మనకు ఓవరాల్‌గా 28,740 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ వీటిలో తెలంగాణకు వచ్చేసి 609 వేకెన్సీ భర్తీ చేస్తా ఉన్నారు. ఇక ఏపీ వాళ్ళకి వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే గన 1060 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ నార్త్ ఈస్ట్‌కి వచ్చేసి మనకు 1014 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు కేరళ, కర్ణాటక మీరు ప్రతి స్టేట్ కూడా ఇక్కడ మీరు ఎగ్జాంపుల్‌గా చెక్ చేసుకోవచ్చు. ఈ నోటీస్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రీవియస్ మీకు అప్లోడ్ చేసి పిన్ చేసి పెట్టాను. ఇక నెక్స్ట్ మనకు సాలరీ అండ్ అలవెన్స్‌లు మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 12,000 నుండి 29,320 మీకు సాలరీ అయితే ఉంటుంది. అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టర్ అండ్ డాక్ సేవకు సెలెక్ట్ అయిన వాళ్ళకు పర్ మంత్ మీకు 10,000 నుండి
₹24,407 మీకైతే రావడం అయితే జరుగుతా ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు కొన్ని అలవెన్స్‌లు కూడా ఉంటాయి కాబట్టి అన్ని అలవెన్స్ కలుపుకుంటే గనక కొంచెం సాలరీ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ విషయానికొస్తే గన మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 40 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్‌తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గన 45, ఓబీసీ వాళ్ళైతే గన 43 అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే గన 50 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవడానికి టైం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే గన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు సింపుల్‌గా 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అది మీ అందరికి తెలిసిందే. మళ్ళీ నేనే సెపరేట్ చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. మన 10th క్లాస్‌లో మనం చదివి ఉండాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి పోస్ట్ జీడీఎస్ ఉద్యోగాలు భర్తీ అంటే అప్లై చేస్తున్నారనుకోండి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ ఏమొస్తుంది? తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు. ఈ 3 సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చదివి ఉండాలన్నమాట. అండ్ మనకు తెలుగు చదివాము కాబట్టి తెలుగు ఉంటుంది కాబట్టి మన 10th క్లాస్‌లోనే మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అదర్ స్టేట్‌కి అప్లై చేసుకోవాలంటే గన ఎగ్జాంపుల్ ఇప్పుడు మహారాష్ట్ర గానీ, లేకుంటే గుజరాత్ గానీ అలాంటి స్టేట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. లోకల్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ లాంగ్వేజ్ మీరు మీ 10థ్ మీరు చదివి ఉంటే ఆ స్టేట్‌లో కూడా మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేబుల్ అవుతారు. అదైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎవరైతే లైక్ చేశారంటే గనక కంపల్సరీ నేను నెక్స్ట్ వీడియోలో ఏ స్టేట్‌లో అప్లై చేసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి కాకుండా వేరే స్టేట్‌లో అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక నెక్స్ట్ మనకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మనకు కొన్ని మార్పులైతే చేశారు అని. ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకు స్పెషల్ ప్రొవిజన్స్ మనకు రెస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో మనకు అరుణాచల్ ప్రదేశ్ కానీ, గోవా గానీ అండ్ సిక్కిం గానీ వాళ్ళకి కొన్ని మార్పులైతే చేయడం అయితే జరిగిందన్నమాట. థర్డ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటిది. మన 10th క్లాస్‌తో పాటు మనకొచ్చేసి మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సైక్లింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఇవన్నీ రాకపోయినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ వాటి గురించి యూట్యూబ్‌లో మీరు ట్యుటోరియల్స్ చూసినా కూడా మీకు వాటి గురించి నాలెడ్జ్ అయితే తెలుస్తది. అండ్ టైపింగ్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి. బట్ ప్రెజెంట్ అయితే ఏవి కూడా అవసరం అయితే లేదు. వాళ్ళు ఊకే నాలెడ్జ్ మాత్రం అడిగారు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. మీ అందరికి తెలిసిందే కదా! మనకు పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్‌కి మనకి ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి ఇప్పటి వరకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి సెలక్షన్ అయితే కండక్ట్ చేయడం లేదు. అది చాలామంది అయితే అంటే ట్రై చేస్తా ఉన్నారు. ఎగ్జామ్ పెడితే బెటరు. చాలామంది అయితే ఉద్యోగాలు వస్తాయి అని. బట్ ఈ నోటిఫికేషన్ కూడా సేమ్ ఎగ్జామ్ లేకుండానే మనకు 10th క్లాస్‌లో వచ్చినటువంటి మెరిట్‌ని బేస్ చేసుకొని సిస్టమ్ జనరేటర్ ద్వారా మనల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారన్నమాట. సిస్టమ్ జనరేట్ మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మీరేం చేయాలంటే మనకు డౌన్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ డౌన్ వెరిఫికేషన్‌కి అయితే అటెండ్ అవ్వాలి. ఈ డౌన్ వెరిఫికేషన్ మనం సెలెక్ట్ అయ్యామంటే గన మనకు పోస్టల్ జీడీఎస్‌గా గానీ లేకుంటే ఇంకా ఏదైతే అప్లై చేసుకుంటామో బీపీఎం, అసిస్టెంట్ బీపీఎం అని అలాంటి ఉద్యోగం అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం అప్లై చేసినటువంటి సర్కిల్‌లోన. ఒకవేళ మీకు 10th క్లాస్‌లోనే తక్కువ మార్కులు వచ్చాయి అనుకున్న వాళ్ళు అప్లై చేయకపోవడమే బెటరు. అంటే ఏపీ అండ్ తెలంగాణకి వేరే స్టేట్‌కి అప్లై చేసుకోవాలంటే గన అది ఎన్ని మార్కులు వస్తే అప్లై చేసుకునే ఛాన్స్ ఉందని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికొస్తే గన మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా! మనకు అప్లై చేసే వెబ్‌సైట్ కూడా వాళ్ళు మార్చడం అయితే జరిగింది అని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో indiapost.gov.in అనే వెబ్‌సైట్‌లో మీరు జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ అనే ఒక సెక్షన్ అయితే ఉంటుంది. దాని ద్వారా మనం అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందుకి ఏందంటే ఇండియన్ పోస్టల్ జీడీఎస్ అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఉంది సెపరేట్. ఆ వెబ్‌సైట్ కాకుండా ఇప్పుడు indiapost.gov.in అనే వెబ్‌సైట్‌లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలని వాళ్ళు వెబ్‌సైట్ అయితే మార్చడం అయితే జరిగింది. అంటే చూద్దాం. మనకు జనవరి 31 లింక్ యాక్టివేట్ అవుతది కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఆ డేట్ మనకు ఏ వెబ్‌సైట్‌లో మనకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనేది చూసుకొని మనం ఫర్దర్‌గా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పోస్టల్ జీడీఎస్‌కి అనేది నేను ఆ వీడియోలో చెప్తాను మీకు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో చూసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే గన కేవలం ₹100 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు గానీ, ట్రాన్స్ ఉమెన్స్ కానీ, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు వీళ్ళు గానీ ఎలాంటి అప్లికేషన్ పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు ₹100 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను. ఎవరికైతే 10థ్‌లోనే మీకు హై స్కోర్ వచ్చి ఉంటదో వాళ్ళు అప్లై చేసుకొని పేమెంట్ అయితే చేసుకోండి. పేమెంట్ చేసేవాళ్ళు. ఇక పేమెంట్ ఎవరికైతే లేదు అనుకుంటున్నారో మీకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా ట్రై చేస్తామంటే ట్రై చేయండి. అంటే కొంతమంది ఏందంటే మా లక్ ఎట్లుందో మేము ట్రై చేస్తాం కదా! అని చాలామంది అంటున్నారు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని. మీ లక్ ఎట్లుందో గాని మీరు ట్రై చేస్తామంటే ట్రై చేయండి. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండర్‌లో ఉన్నటువంటి పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ 2026 షెడ్యూల్ 1 సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఓవరాల్ మనకు 28,000 పైగా మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రాబోతోంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేస్తే బెటర్ అనేది నేను ఫర్దర్‌గా మీకు నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్‌గా అయితే ఉండండి మీరు. థాంక్ యూ.